హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సతీష్ కాంపిటేటివ్ ఎడ్యుకేషన్. ఈ రోజు ఈ వీడియోలో 10 కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాము. ఇందులో ఫస్ట్ వన్, ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ఆర్థిక సలహా ప్యానెల్లో సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్: ఏ అమితాబ్ కాంత్, బి రాజు సిన్హా, సి రాకేష్ మోహన్, డి అజయ్ మోహన్ సింగ్. కరెక్ట్ ఆన్సర్ సి రాకేష్ మోహన్. ఎక్స్ప్లెనేషన్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ డిప్యూటీ గవర్నర్ రాకేష్ మోహన్ను ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ఇటీవల ఆర్థిక సలహా ప్యానెల్ సభ్యుడిగా నియమించింది. న్యూఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ ప్రోగ్రెస్ ఈ సమాచారాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో పార్ట్ టైం సభ్యుడిగా కూడా మోహన్ ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, పేమార్ట్ ఇండియా సహకారంతో ఏ బ్యాంక్ వర్చువల్ ఏటీఎం సదుపాయాన్ని పరిచయం చేసింది? ఆప్షన్స్: ఏ జే&కే బ్యాంక్, బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సి యూనియన్ బ్యాంక్, డి పంజాబ్ నేషనల్ బ్యాంక్. కరెక్ట్ ఆన్సర్ ఏ జే&కే బ్యాంక్. ఎక్స్ప్లెనేషన్: బ్యాంకింగ్ సౌలభ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో వ్యూహాత్మక భాగస్వామ్యంలో జే&కే బ్యాంక్ వర్చువల్ ఏటీఎం సౌకర్యాన్ని ప్రారంభించేందుకు పేమార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో జతకట్టింది. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ కోఆపరేటివ్ డైరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నూతన చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్స్: ఏ రణధీర్ సింగ్, బి డాక్టర్ వినేష్ షా, సి డాక్టర్ మంగల్జీత్ రాయ్, డి సమీర్ కుమార్. కరెక్ట్ ఆన్సర్ బి డాక్టర్ మినేష్ షా. ఎక్స్ప్లెనేషన్: నేషనల్ కోఆపరేటివ్ డైరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ NCDFI నూతన చైర్మన్గా డాక్టర్ మినేష్ షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ప్రక్రియను ఆనంద్ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ చౌదరి నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2023-24 ఏడాదిలో ప్రపంచంలోనే పప్పు ధాన్యాల అతిపెద్ద ఉత్పత్తిదారుగా అవతరించిన దేశం ఏది? ఆప్షన్స్: ఏ ఆస్ట్రేలియా, బి రష్యా, సి కెనడా, డి భారతదేశం. కరెక్ట్ ఆన్సర్ డి భారతదేశం. ఎక్స్ప్లెనేషన్: డైరెక్టరేట్ ఆఫ్ పల్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే పప్పు ధాన్యాల అతిపెద్ద ఉత్పత్తిదారుగా అవతరించింది. గత ఏడాది 2023లో భారత్ పప్పు ధాన్యాల ఉత్పత్తి 28 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్స్: ఏ ఏప్రిల్ 5, బి ఏప్రిల్ 6, సి ఏప్రిల్ 7, డి ఏప్రిల్ 8. కరెక్ట్ ఆన్సర్ బి ఏప్రిల్ 6. ఎక్స్ప్లెనేషన్: ప్రతి సంవత్సరం ఏప్రిల్ 6న ప్రపంచ అభివృద్ధి, శాంతి కోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహిస్తున్నారు. 2013లో యుఎన్ జనరల్ అసెంబ్లీ ఏప్రిల్ 6వ తేదీన అభివృద్ధి, శాంతి కోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బీఐ వరుసగా 7వసారి రెపో రేటును ఏ రేటుతో కొనసాగించింది? ఆప్షన్స్: ఏ 6.50, బి 6.60, సి 6.70, డి 6.75. కరెక్ట్ ఆన్సర్ ఏ 6.50. ఎక్స్ప్లెనేషన్: భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక వడ్డీ రేట్లపై ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాన్ని ప్రకటించారు. దీని ప్రకారం ఆర్బీఐ వరుసగా 7వసారి రెపో రేటులో ఎలాంటి మార్పు చేయకుండా 6.50% వద్ద కొనసాగించనుంది. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ 5:1 మెజార్టీతో పాలసీ రేటుపై నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వడానికి నాటో ఎన్ని బిలియన్ యూరోల నిధులను సిద్ధం చేస్తుంది? ఆప్షన్స్: ఏ 50 మిలియన్ యూరోలు, బి 150 బిలియన్ యూరోలు, సి 100 బిలియన్ యూరోలు, డి 200 బిలియన్ యూరోలు. కరెక్ట్ ఆన్సర్ సి 100 బిలియన్ యూరోలు. ఎక్స్ప్లెనేషన్: ఒక ప్రతిపాదన ప్రకారం నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్కు మద్దతుగా 5 ఏళ్ల పాటు 100 బిలియన్ యూరోల నిధిని సృష్టిస్తుంది. ఈ ప్రతిపాదనను నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, 15వ CIDC విశ్వకర్మ అవార్డు 2024ను ఏ సంస్థ అందుకుంది? ఆప్షన్స్: ఏ రిలయన్స్ ఇండస్ట్రీస్, బి అదానీ గ్రీన్, సి టాటా టెలికాం, డి SJVN లిమిటెడ్. కరెక్ట్ ఆన్సర్ డి SJVN లిమిటెడ్. ఎక్స్ప్లెనేషన్: 15వ CIDC విశ్వకర్మ అవార్డ్స్ 2024 సందర్భంగా SJVN లిమిటెడ్ ప్రతిష్టాత్మక అవార్డుని దక్కించుకుంది. సామాజిక అభివృద్ధి అని ప్రభావాన్ని సృష్టించేందుకు అచీవ్మెంట్ అవార్డు, CIDC పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ ట్రోఫీలను ఈ కంపెనీ అందుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, CCI స్నూకర్ క్లాసిక్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్స్: ఏ పంకజ్ అద్వానీ, బి కమల్ చావ్లా, సి అభయ్ కపూర్, డి శ్రేయాంష్ సిన్హా. కరెక్ట్ ఆన్సర్ ఏ పంకజ్ అద్వానీ. ఎక్స్ప్లెనేషన్:
సీసీఐ స్నూకర్ క్లాసిక్ టైటిల్ను ప్రపంచ ఛాంపియన్ పంకజ్ అద్వానీ గెలుచుకున్నారు. ఫైనల్లో పంకజ్ 8-3 తేడాతో కమల్ చావ్లాపై విజయం సాధించారు. పంకజ్ అద్వానీ 2 ఏళ్లుగా సీసీఐ స్నూకర్ క్లాసికల్ టైటిల్ను గెలుచుకుంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ హ్యాండ్మేడ్ డే ఎప్పుడు? ఆప్షన్స్: ఏ ఏప్రిల్ 11, నెక్స్ట్ బి ఏప్రిల్ 6, సి ఏప్రిల్ 12, డి ఏప్రిల్ 15. క్వశ్చన్ ఆన్సర్ ఇప్పుడే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.